మేఘాలను ప్రేరేపించి మెరుపులు పుట్టించే డ్రోన్. తివిరి ఇసుమును తైలము తీయవచ్చో లేదో గాని ఒడిసే మెరుపును విద్యుత్ లాగుతామా అంటున్నారు జపాన్ ఇంజనీర్లు. రుణావేశిత మేఘాలు భూమి వైపు ఆకర్షితమై విద్యుత్ శక్తిని విడుదల చేయడం వల్ల మెరుపులు పుడతాయి. వీటి వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 24,000 మంది చనిపోతున్నట్లు అంచనా. అంతకు 10 రెట్లు మంది గాయపడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటూ ఉన్నాయి. అందుకే ఎత్తైన భవనాలు నిర్మాణాల్లో పిడుగుపాటును తట్టుకునే కాంట్రాక్టర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాంటివి ఏర్పాటు చేయలేని క్రీడా మైదానాల వంటి చోట్ల పిడుగుపడితే అలాంటి పిడుగు వల్ల జపాన్లో ఏటా 6 నుండి 11,000 కోట్ల దాకా ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంది. దీంతో అలాంటి చోట్ల మేఘాలు విద్యుత్ శక్తిని విడుదల చేసేదాకా ఆగడం, నష్టపోవడం దేనికి? రుణవేషిత మేఘాలు మోహరించినప్పుడు మెరుపులు పుట్టేలా ప్రేరేపించి అప్పుడు జనించే మెరుపును మనకు కావలసిన మార్గంలోకి మళ్లించి విద్యుత్ లాగేద్దాం అని జపాన్కు చెందిన నిహోన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ ఇంజనీర్లు అనుకున్నారు. ఆ దిశగా తీవ్ర పరిశోధనలు చేసి ఓ డ్రోన్ను రూపొందించారు. అది మేఘాలకు సమీపంలోకి వెళ్లి రుణవేషిత మేఘాలను గుర్తించి విద్యుత్ క్షేత్రాల్లో హెచ్చు తగ్గులు సృష్టించడం ద్వారా ఆ మేఘం విద్యుత్ శక్తిని విడుదల చేసేలా చేస్తుంది. 2024 డిసెంబర్ 13న ఒక డ్రోన్ సహాయంతో భూమి నుండి 984 అడుగుల ఎత్తున ఒక మేఘాన్ని ప్రేరేపించి మెరుపు పుట్టేలా చేశారు. ఈ పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి మెరుపు నుండి విద్యుత్ శక్తిని ఒడిసి పట్టేలా కృషి చేస్తున్నట్లు ఎన్టీటీ ఇంజనీర్లు తెలిపారు.